श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సన్నిధానంలో ఆచార్య కిరా భరద్వాజ మాస్టర్ యొక్క ఆశీస్సులతో ఈరోజు దావతిగుంట గ్రామంలో మనము మన సంస్కృతి అనే గ్రంథంలోని సారాంశాన్ని భరద్వాజ మాస్టర్ గారు మనకి వివరించినంత మేరకు మన పరిమితి మేర అందులోని విషయాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ అందులో ఉన్న అపరిమితమైన విషయాన్ని జ్ఞానాన్ని అందుకోవడానికి చేసే చిన్న ప్రయత్నమే ఈ సత్సంగం. ఈరోజు సత్సంగంలో మృత్యుంజయ మంత్రం. మామూలుగా మృత్యుంజయ మంత్రం, మృత్యుంజయ హోమం చేసుకుంటే చావు లేకుండా ఉంటుంది అనే ఆలోచన కలిగినందు వలన ఆ హోమాలు ఆ మంత్రాలు జపిస్తూ ఉంటారు. ఇక్కడ మృత్యువును జయించవచ్చు అంటే ఋషులు చెప్పిన భావం ఒకటైతే ఈనాటి పెద్దలు చెప్పే భావం వేరొకటి. ఇక్కడ మృత్యుంజయ మంత్రం జపించడంలో యొక్క ఉద్దేశం ఏమిటి, లేకపోతే మృత్యుంజయ హోమం చేయడం భావం ఏమిటి, ఋషులు ఏం చెప్పారు, ఇది మనం ఈరోజు తెలుసుకోవాల్సింది. అలా కాకుండా మృత్యువును జయించవచ్చు అని మృత్యుంజయ హోమం చేసుకుంటుంటాం అంటే చావు లేకుండా ఉండడమా? ఆలోచించండి. ఇక్కడ చావు లేకుండా నేను ఉంటే, అందరూ పోతే నేను ఒక్కడే ఉండి ఏం చేయగలను? మనశ్శాంతిగా ఉండగలనా? 2, ఇప్పుడు చూస్తూ ఉంటాం 80-90 సంవత్సరాల వృద్ధులను చూస్తుంటాం. వాళ్ళని అటు పలకరించామనుకోండి, నాకెప్పుడు చావు వస్తుందో అంటూ ఉంటారు వాళ్ళు. మళ్ళీ అంటే సరైన అవగాహన లేని తనంలో మనం ఉంటున్నాం. అవగాహన కల్పించడం కోసమే భరద్వాజ మాస్టర్ గారు మనకి ఈ గ్రంథాన్ని అందించారు. ఇక్కడ మృత్యుంజయ మంత్రం ఏమిటి, దీని విషయాన్ని అని మనం పరిశీలిస్తే, శివుని ప్రార్థించే మహాశక్తివంతమైన మహామంత్రం ఇది. శివుడిని ప్రార్థించేది. దీని రుద్రమంత్రం అని కూడా పిలుస్తుంటారు. ఈ ప్రార్థనలో ఉన్న రహస్యం ఏమిటి? ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముచ్ఛేయ మామృతాత్. ఇది మృత్యుంజయ మంత్రం యొక్క అర్థం. ఇక్కడ మంత్రము అంటే మననం చేయడము, మృత్యుంజయ మృత్యువుని జయించడము, దీని అర్థం అది. మృత్యువుని జయించడం అంటే ఏమిటి? అసలు ఈ శ్లోకంలో ఉన్న భావం ఏమిటి అంటే, ఇక్కడ ఓం అంటే ఏమిటి? సర్వశక్తిమంతైన ప్రణవనాథం. త్రయంబకం 3 కన్నులు కలిగిన పరమశివుడు. 3 కన్నులు అంటే ఏమిటి? భూతం, భవిష్య, వర్తమానాలు చూసే శక్తి కలవాడు. యజామహే ఆ దేవుడిని పూజిస్తున్న. సుగంధం పుష్టివర్ధనం సకల సద్గుణాలు సువాసనలు వెదజల్లే సుగంధ భరితుడు శివుడు. సర్వజీవులను పోషించేవాడు, ఆరోగ్య బలాలను వృద్ధి చేసేవాడు. ఉర్వారుకమివ, ఉర్వారుకం అంటే దోసకాయ, అంటే దోసపండు దాని తొడిమి నుండి ఎలా సహజంగా వేరుపడుతుందో అలా. బంధనాన్ సంసార బంధాల నుండి లేక భయం నుండి, మృత్యోర్ముఖ్యీయ విముక్తిని ప్రసాదించు, మామృతాత్ మరణం లేక అంటే మరణం లేని అమృతత్వం నుండి నన్ను దూరం చేయకు. ఇది ప్రార్థన. అంటే 3 కన్నులు కలిగిన పరమశివుడా, నేను పూజిస్తున్నాను. సకల సద్గుణాలు సువాసనలు వెదజల్లే సుగంధ భరితుడు మీరు.
సమస్త జీవులను పోషిస్తారు, ఆరోగ్య బలాలను వృద్ధి చేసేవారు మీరు. దోసకాయ ఎలా అయితే సహజంగా తొడుము నుండి వేడిపడుతుందో అలాగే సంసార బంధాల నుండి లేకపోతే మరణము లేదా భయం నుండి నాకు విముక్తిని ప్రసాదించు. మరణం లేని అమృతత్వం అంటే మోక్షం నుండి నన్ను దూరం చేయకు. ఇది దాని అర్థం. ఇప్పుడు ఈ భావం మనం బాగా లోతుగా పరిశీలిస్తే ఇక్కడ చూడండి, భూత భవిష్యత్ వర్తమానం చూసే శక్తి స్వరూపుడు ఆయన, సమస్త జీవులను పోషించేవాడు ఆయన, మన ఆరోగ్యాన్ని బలాలు వృద్ధి చేసేవాడు ఆయన. ఆయన మనందుకు నాశనం చేస్తాడు? మరి ఈ స్తోత్రం వల్ల ఏంటి? నాలో ఉన్న సంసార బంధాల నుండి అంటే ఏమిటి? లౌకికమైన విషయాల నుంచి నన్ను విడుదల చెయ్యి. ఎప్పుడైతే లౌకికం నుండి నిన్ను విడుదల చేస్తావో నువ్వు అలౌకికంలో ప్రవేశిస్తావు. అలౌకికమే పరమ పావనం. ఎప్పుడైతే ఈ అలౌకికం పరమపావనం అవుతామో ఇంకా దేనికి అంటనట్టుగా ఉంటాం. అటువంటి స్థితి నాకు ప్రసాదించు. అంటే నన్ను స్థితప్రజ్ఞుని చెయ్యి అని అర్థమండి. ఒక్క వాక్యం చెప్పాలంటే నన్ను స్థితప్రజ్ఞుని చెయ్యి. స్థితప్రజ్ఞుని అంటే సంతోషానికి పొంగడం, దుఃఖానికి కుంగడం అనేది లేకుండా చెయ్యి. ఈ రెండూ లేకుండా చెయ్యి. ఈ రెండు లేకుండా చేసినప్పుడు ఏమవుతుంది? ఇంకా జన్మ పరంపరలో మనం తగులుకోం. అలా తగులుకోవడం అజ్ఞానం, అందులోంచి విడిపడడం జ్ఞానం. అందులో తగులుకోవడం భయం, అందులో నుంచి విడిపడమే ఆయన ఇచ్చే అభయం. ఈ భయాన్ని నుంచి అజ్ఞానం నుంచి విముక్తి పొందేదానికి ఈ ప్రార్థన. ఇది ఇందులో రహస్యం. కానీ పెద్దలు ఇంకొక విధంగా చెప్తుంటారని చావు లేకుండా పోతుంది అంటున్నారు. అసలు పండితులు జ్ఞానుల యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే గతాసూను గతానుచ్చ నాను శోచంతి పండితాహ అన్నాడు కృష్ణ భగవానుడు భగవద్గీతలో. అంటే జ్ఞానులు చనిపోవడం గురించి, చనిపోకపోవడం గురించి వాళ్ళు బాధపడరు. అంటే చచ్చిపోతామని భయం లేదు, అయ్యో బతుకుంటామని దుఃఖమూ లేదు. కాబట్టి ఇక్కడ ఎవరికి మంత్రము మృత్యుంజయ మంత్రం పఠించాలని అనుకునే వాళ్ళు, మృత్యుంజయ హోమం చేసుకునే వాళ్ళు ఎవరంటే అయ్యో మనం చనిపోతామేమో కాబట్టి దాన్ని తప్పించుకోవాలి అనే ప్రయత్నంతో చేయడం. ఒక్కటి ఆలోచించాలండి ఇక్కడ. ఆ ప్రయత్నం చేస్తే వాళ్ళకి సఫలం కారు. ఎలా అవుతారండి? పుట్టుక అని ఉంటే మరణం అనేది ఉంటుంది. అది సహజం, ప్రకృతి సహజం. ఈ ప్రకృతి సూత్రమే భగవంతుని యొక్క శాసనం. కృష్ణుడు భగవద్గీతలో చెప్పున్నాడు, ప్రతిదీ ఏనాటికైనా చావలసిందే. అది విధి. పుట్టడం, పెరగడం, క్షీణించడం, నశించడం అనేది సహజము. పుట్టుక అనేది ఉంటే అది నశించడం సహజం. అది రాముడు, కృష్ణుడు, పామరుడు ఎవరైనా సరే అందరూ తల ఒగ్గవలసినదే. ఈ ఒక్కడు గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, చావు అంటే ఎందుకు భయం? చావు అంటే ఉంటా చెప్పాడు, చిరిగిన వస్త్రాన్ని తీసి పారేసి కొత్త వస్త్రాన్ని ధరించడం లాంటిదే అని భగవద్గీత కృష్ణుడు చెప్పున్నాడా లేదా? మనం చొక్కా వేసుకుంటాం, అట్టే వేసుకునే ఉంటామా? తీసి మరి కొత్త చొక్కా వేసుకుంటాం, కానీ దేహం మారదు కదా. దేహం ఒకటే, చొక్కాలు మారుతుంది. అలాగే జీవుడు ఒకటే, ఆత్మ ఒకటే, దేహాలు మారుతుంటాయి. ఈ ఆలోచన ఎవరికైతే కలుగుతుందో వాడికి దుఃఖం అనేది ఉండదు. అందుకే ఈ మృత్యుంజయ మంత్రం, మృత్యువును జయించిన మంత్రం అంటే ఆలోచన నుండి విముక్తి పొందే సాధనము. ఏది? ఇప్పుడు మనం శ్లోకం చెప్పుకున్నాం, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని శ్లోకం చెప్పుకున్నామే. దీని అర్థం ఏంటంటే ఆలోచన నుండి విముక్తి పొందే సాధనం. అంటే ఆలోచన లేని స్థితికి రావడం, లేకపోతే మనసును నియంత్రించేందుకు ప్రార్థన. ఇక్కడ మనం గుర్తించాల్సింది నశించే దేహం మాత్రమే. కాబట్టి దేహం అంటే పుట్టుకుంది, పుట్టుకుంటే మరణం ఉంటుంది. ఇప్పుడు విత్తనం ఉందండి,
విత్తనం నశిస్తేనే మళ్ళీ కొత్త విత్తనాలు వస్తాయి. విత్తనం అయితే విత్తనం లోపల ఉన్న శక్తికి పొట్టు ఉంటుంది. ఆ పొట్టు దేహం. మన భూమిలో వేస్తే ఏమవుతుంది? పొట్టు నశించిపోతుంది. అందులో జీవశక్తి వచ్చి మళ్ళీ కొత్తగా ధాన్యం వస్తుంది కదండి, అంటే శక్తి వస్తుంది కదండి, దేహం రూపం మారింది కదండి. అదండి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ నశించే దేహమే, జన్మ ఉంది కాబట్టి చావు ఉంటుంది. మరి జీవుడు ఎవరు? కేవలం చైతన్య స్వరూపి. కాబట్టి దానికి మరణము లేదు, పుట్టుక లేదు. అందుకే చెప్పండి, ఆత్మ నశించదు, అగ్ని కాల్చదు, ఖడ్గం దాన్ని ఖండింపలేదు, నీరు తడపదు. భగవద్గీత శ్లోకాలు వల్లి వేయడం కాదు, అందులో భావాన్ని స్థిరత్వం ధరించాలి. అందులో భావాన్ని ధరించి స్థిరత్వం చేసుకోగలగాలి. కాబట్టి ఎన్నిసార్లు జన్మించినా మరణించినా జరిగేది అతడి దేహాలను నిర్మించుకోవడం, ఆ దేహాలు శిథిలం కావడం. ఇదే జరుగుతుంటుంది అంతే. ఎన్నిసార్లు పుట్టాలి, ఏ దేహంలో ధరించినప్పటికి కూడా, ఆ చెట్టు కావచ్చు, పుట్ట కావచ్చు, గుట్ట కావచ్చు, పురుగు కావచ్చు, జంతువు కావచ్చు, మనిషి కావచ్చు, మృగం కావచ్చు, ఎన్నిసార్లు జన్మించినప్పటికీ కూడా దేహాలను నిర్మించుకుంటున్నావు, అశిథిలమైపోతుంది, విడిచిపెట్టడమే. అదే ఇక్కడ చిరిగిన వస్త్రాన్ని ఎలాగైతే విడిచిపెడతామో శరీరం కూడా విడిచిపెడుతున్నాం. కాబట్టి మనం అజ్ఞానంలో ఉన్నంత వరకు ఇది జరగవలసిందే. అజ్ఞానంలో ఉన్నంత వరకు జరగవలసిందే. అజ్ఞానం అంటే నేను నాది, నీవు నీది, స్వార్థము, ప్రలోభము, ఇవి ఉన్నంత వరకు జన్మ పరంపరలు జరుగుతూ ఉండవలసిందే. దీని ఉదాహరణ బాబా చేతిలో జన్మాంతర జ్ఞానం చూడండి. చనబసప వీరభద్రప కథ చూడండి. ఆ లోపి ధనం మీద వ్యామోహం ఉన్నప్పుడు ఉండే తర్వాత చివరికి ఏమైనట్టు పాము అయ్యాడు. కాబట్టి ఇక్కడ వ్యామోహాన్ని వదిలిపెట్టు, అహంకారాన్ని వదిలిపెట్టు, అరిషట్ వర్గాలను వదిలిపెట్టు, నిగ్రహించకూడదు. ఎప్పుడైతే వీటిలో ఎప్పుడు తిరుగుకుంటామో ఇంక జన్మ పరంపర జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన జన్మకి కారణం ఎవరు? భగవంతుడా? కాదు, మనమే. ప్రతి జన్మకి కారణం మనమే. కాబట్టి ఇక్కడి నుంచి ఉన్నతమైన జన్మ పొందాలంటే మనం ఏం చేయాలి? మనలో ఉన్న భావాల్ని, ఎటువంటి భావాలని? దుర్గుణమైన భావాల్ని నిరోధించాలి, మనసును నియంత్రించాలి, ఆలోచనని విముక్తి పొందాలి. పొందినప్పుడు నువ్వు శాశ్వతంగా జన్మ రాహిత్యం పొందగలవు. దీనికి ఏం చేయాలి? నిరంతరం సాధన వలన తాను సర్వగతమైన చైతన్యమైన బ్రహ్మస్వరూపం అనే జ్ఞానం కలుగుతుంది. కలిగినప్పుడు తాను పరిమితుడని, అల్పజ్ఞుడని అనే భ్రాంతి ఉండదు. సాధన అంటే ఒక లక్ష్యం చేరుకోవడానికి నిరంతరం చేసే కృషి లేదా అభ్యాసం. ఏమిటి మన లక్ష్యం ఏమిటి? ఇందులో జన్మరాహిత్యం పొందడం, దాన్ని మోక్షం అనండి, ముక్తి అనండి. అదే బుద్ధుడు చెప్తాడు కదండి, మృత్యువును ధ్యానించు, మృత్యువును జయించు అన్నాడండి. మృత్యువును ధ్యానించు అంటే ఏమిటి? మృత్యువును ధ్యానించడం అంటే ఎప్పటికైనా మరణం తప్పదు. అది ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటూ నువ్వు నీ దైనందిన కార్యక్రమంలో నువ్వు నిర్వర్తించుకుంటున్నప్పుడు చావు అంటే నీకు భయం ఉండదు. చావు అంటే భయం లేకపోవడమే మృత్యువును జయించడం అంటే. అదే కదా పరీక్షణ్ మహారాజు 7 రోజులు చనిపోతాడంటే ఆయన భయపడలే. భయరాహిత్యం
భయం లేకుండా ఎలా ఉండాలి అనుకున్నాడు. భాగవతం విన్న తర్వాత ఏముంది, చావు అంటే ఏముంది, ఈ దేహం నుంచి ఇంకో దేహంలో ప్రవేశించబోతాము, దానికి ఎందుకు మనం భయపడడం అని నిర్లిప్తంగా ఉండగలిగాడు పరీక్షణ్ మహారాజు. అదండి ఇక్కడ మనకి నేర్పేది. ఈ మృత్యుంజయ మంత్రంలో ఉన్నది అర్థం కూడా అదే. భయాన్ని వీడు, ముందుకు నడు. నశించేది శరీరమే, నీ ఆత్మ చైతన్యం అనేది, దానికి నాశనం అనేది ఉండదు. నీలోని ఆలోచనలు, భావాల యొక్క ప్రభావం వల్లనే పునరపి జననం, పునరపి మరణం, పుట్టడము గిట్టడము, పుట్టడము గిట్టడము. అవి తెలుసుకున్నవాడు జ్ఞాని. ఆ జ్ఞాని వాడు ఏం చేస్తాడు, వాడు చనిపోతానే భయం ఉండదు, అయ్యో ఎక్కువ కాలం బతుకున్నాను ఏడుపు ఉండదు, నిర్లిప్తంగా ఉంటాడు. ఒక పెద్ద బరువు తల మీద పెట్టుకున్నట్టుగా ఫీల్ అవుతాడు. ఎప్పుడెప్పుడు ఈ బరువును దించేస్తామా అని ఏ విధంగా ఆలోచిస్తాడో, ఎప్పుడెప్పుడు ఈ శరీరం వదిలిపెట్టేస్తామా అనే ధ్యాసలో ఉంటాడు జ్ఞాని. ఇక్కడ అల్పజ్ఞుడు అంటే తక్కువ జ్ఞానం ఉన్నవాడు, అంటే పరిమితమైన అవగాహన కలిగిన వాడు. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది, పరిమితమైన అవగాహన ఉండదు, పరిపూర్ణమైన అవగాహన ఉంటుంది. పరిపూర్ణమైన అవగాహన ఉన్నప్పుడు పరిమితమైన అవగాహన ఉండదు. అంటే పరిమితమైన అంటే గిరి గీచుకుని ఉండడం, గిరి దాటి వెళ్ళడం అపరిమితం. ఇదండి ఈ మంత్రంలో ఉన్న మూలార్థం. అంటే మనం చేసే పనుల వల్ల పుట్టడము నుంచి మరణించే వరకు ఒక శరీరాన్ని నిర్మించుకోవడం, మళ్ళీ దాన్ని నశింపు చేసుకోవడం, ఇదే ధ్యాసలో ఉంటాం. ఇందులోంచి విడిపడాలి మనం. జ్ఞానము సాధన జీవించి ఉండగానే సాధ్యం. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదండి. ఈ శరీరం ఉన్నంత మేరకే నువ్వు జ్ఞానాన్ని సంపాదించవచ్చు, సాధనను కొనసాగించవచ్చు. ఈ శరీరం అనేది లేకపోతే నీ జ్ఞానము లేదు, సాధన లేదు. కాబట్టి శరీరాన్ని జాగ్రత్త పరచుకో. ఆ జ్ఞానం కలిగితే కానీ దుఃఖ రహస్యం కలగదు. జ్ఞానం అంటే పూర్తి అవగాహన అండి. ప్రతి ఒక్క పట్ల, అది వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు, పరిస్థితి కావచ్చు, పూర్తి అవగాహన కలిగి ఉండడమే జ్ఞానం. ఎప్పుడైతే పూర్తి అవగాహన కలుగుతామో ఇంకా దుఃఖం ఎలా ఉంటుంది? విత్తనం వేసామండి, అయ్యో నశించిపోయిందే, నశించిపోని, నీకు 10 విత్తనాలు వచ్చాయి కదా, మళ్ళీ ఆ విత్తనం మీద మళ్ళా నాటుతాం మనం అనేది గ్రహించినప్పుడు నీకు దుఃఖం ఉండదు. అది కలిగే వరకు జీవుడు, ఏది కలిగే వరకు, జ్ఞానం కలిగే వరకు జీవుడు దేహాన్ని ధరిస్తూ విడుస్తూ ఉండవలసిందే. ఆ జ్ఞానం కలిగిన ఎప్పుడంటే, ఉదాహరణకండి, అప్పు చేస్తున్నాం, కష్టపడుతున్నాం, అప్పు కడుతున్నాం, అప్పు చేస్తున్నాం, మళ్ళీ అప్పు కడుతున్నాం. ఏదైనా అప్పు చేస్తున్నాం, వడ్డీలకే సరిపోతుంది, చేసుకోపోతుంది, దీనికి ఎలా చేయాలి, దీన్ని అప్పు నుంచి విడిపడాలంటే మనం ఏం చేయాలి అని ఆలోచించడం జ్ఞానం. ఒక అవగాహన వస్తుంది, కాదు ఇలా కాదు, మనం సంపాదిస్తున్నాం, ఖర్చు పెడుతున్నాం కాదు, సంపాదనలో కాస్త మిగులు పెట్టుకుంటాం. ఎప్పుడైతే మిగులు పెట్టుకుంటామో అవసరమైనప్పుడు ఆ మిగులు మనకు ఉపయోగపడుతుంది. అవగాహన ఎందుకోండి, బ్యాలెన్స్ సరిపోతుంది, రాబడి వ్యయము, ఇంకా అంటే వ్యయం డెబిట్లోకి పోతుంటుంది. ఇప్పుడు క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు అంటారు కదండి, అది ఉన్నప్పుడు ఇది జల్సా ఖర్చు పెట్టేస్తే కూడా ఇది చేసి పెడితే మనం డెబిట్ అయిపోతాం కదా, ఇన్స్టాల్మెంట్ కట్టలేం కదా. ఇప్పుడు సడన్గా ఏదైనా ఉన్నటువంటి విపత్తు వచ్చినప్పుడు మన పరిస్థితి ఏమిటి, ఇలా ఆలోచించడం జ్ఞానం, అవగాహన. అవగాహన లేదనుకోండి బాధపడాల్సిందే, అప్పు చేయాల్సిందే, వడ్డీ కట్టలేక ఇబ్బంది పడాల్సిందే. కాబట్టి ఆ జ్ఞానం కలిగే వరకు నువ్వు అప్పు చేయడం, అప్పు తీర్చడం, అప్పు చేయడం, అప్పు తీర్చడం, ఇదైతే మనం సులభంగా అర్థమవుతుందని దీని గురించి అప్పుతో మనం ఉదాహరణ చెప్పుకుంటున్నామండి. ఇక్కడ ఆలోచించండి, మనం తినే వస్తువునే రోజు తింటామా, విసుగనిపిస్తుంది కదండి.
ఇదే అలమైందిరా, అదే పిండే ఈసారి దోశ పోసుకుందాం, ఇడ్లీనే ఇట్లా అనే ఆలోచన వస్తుంది కదండి. కాబట్టి అనేక జన్మల సాధన వలన క్రమంగా జ్ఞానం పక్వమవుతూ వస్తుంది. అనేక జన్మల సాధన వలన అంటే చూడండి, అనేక జన్మల పదం వాడాడు ఇక్కడ. ఇప్పుడు మనం చేసే సాధన గత జన్మల పూర్వ సాధన వలనే ఇప్పుడు మనకు అంతో కొంత క్రమంగా చిన్నపాటి జ్ఞానం మనకు లభించింది. దీన్ని ఇప్పుడు సద్వినియోగం చేసుకుంటే ఈ జ్ఞానం కాస్త పక్వం అవుతుంది, అంటే బాగా పండుగ మార్గవుతుంది. ఆ పండు పూర్తి అంటే ఈ జన్మలోనే పరిపూర్ణత సాధించగలిగితే ఇంకా జన్మించవలసిన ఆగత్యం ఉండదు. అంటే మన జీవితంలో సంపాదనలో మనం జ్ఞానం తెచ్చుకొని బాగా పొదుపు చేసుకోగలిగితే, బాగా సేవింగ్ చేసి పెట్టుకోగలిగితే, మన 60 సంవత్సరాలు రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంకా తిరిగి అప్పు చేయాల్సిన అవసరం ఉండదు, ఒకటి చేయి జాపాల్సిన అవసరం ఉండదు. అది పక్వం అవడం అంటే. అలా పక్వం కానప్పుడు ఏమవుతుంది, జన్మించవలసిన అవసరం ఏర్పడుతుంది. పక్వం అయినామనుకోండి, ఇంకా జన్మించవలసిన అవసరం మాత్రం ఉండదు. తిరిగి మరణించవలసిన దృష్టి నుండి మనం విడిపడతాం. తిరిగి మనం అప్పు చేయాల్సిన అవసరం లేకుండా శుభ్రంగా హాయిగా ఆనందంగా ఉండగలం. ఎవడయ్యా స్థితిపరుడు అంటే అప్పు లేకుండా ఎవడు స్థితిపరుడు. అలాగే ఎవడయ్యా మోక్షం ముక్తికి అర్హుడు అంటే అనేక జన్మ సాధనా పలన ధర్మ పరంపరల నుంచి విడిపడినవాడు. ఇప్పుడు పరీక్ష పాస్ అయిపోయాడు అనుకోండి, మళ్ళీ పరీక్షకి హాజరవుతాడా? మళ్ళీ చదివిందే మళ్ళీ తిరిగి చదువుతూ ఉంటాడా? అంత అవసరం ఉండదు కదండి. ఉద్యోగం వచ్చింది, ఏదో 10 లక్షల ప్యాకేజీ వచ్చింది, తను అనుకున్నాడు 10 లక్షల ప్యాకేజీ ఇప్పుడు దాంట్లో సరిపోదు మనకి. ఒక 30 లక్షల ప్యాకేజీ అదే సరిపోతుంది. ఆ 30 ప్యాకేజీ వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి తక్కువ ప్యాకేజీ వాడు రాడు కదా, ఆ ఉద్యోగానికి రాడు కదా, అవసరం ఉండదు కదా అసలు. ఈ ఉదాహరణ కొంచెం అర్థం చేసుకోవడం. మనం ఏదో గోల్ చేరిన తర్వాత వెనక్కి తిరిగి ఆ పనులే మనం చేయము కదా. ఇక్కడ ముఖ్య ఉద్దేశం మనం వివరించుకోవడం ఏమిటంటే, ఇక్కడ ముఖ్య ఉద్దేశము ఈ మృత్యుంజయ మందిరం అంటే చావు లేకుండా పోవడం అనేది కాదు నాయన. మృత్యువును జయించడం అంటే మంత్రం అంటే మరణం చేయడము. మృత్యువుని ఎలా జయించాలంటే దాని అర్థం ఏంటి, మన ఆలోచనల్ని అంటే విముక్తి పొందు, లేకపోతే మన మనసును నియంత్రించు. దాన్ని చేసే ప్రార్థన ఈ మృత్యుంజయ స్తోత్రం అంటే భగవంతుని ప్రార్థించడం. భగవంతుడా నన్ను దోసకాయలాగా నిన్ను అంటిపెట్టుకునే ఉండాలి, తనంతా అది ఊడిపోవాలి. మనంగా ఊడామనుకోండి జిగురు ఉంటుంది. మనంగా ఊడుతున్నాం కాబట్టి జన్మబంధనంలో మనం చిక్కుకుంటూ ఉన్నాం. అంటే మనమే జన్మ పరంపరని ఏర్పరచుకుంటున్నాం. అది హీన జన్మ కావచ్చు, ఉత్తమ జన్మ కూడా కావచ్చు. జన్మ నుంచి విడిపడాలి. ఉత్తమ జన్మలో ఉన్న తర్వాత కూడా మళ్ళీ ఎటువంటి ఆలోచన కలుగుతుందో ఎవరికి తెలుసు. కాబట్టి ఇప్పుడు వచ్చిన మనకు అవకాశాన్ని పురస్కరించుకొని ఇందులోంచి మనం బయటపడడానికి మార్గం ఒకటి ఉందని తెలుసుకొని ఆ మార్గాన్ని ప్రయాణం సాగించడమే మన విధి. పూర్ణమైన ఆత్మజ్ఞానం వలన ఇలా మృత్యువు నుండి విడిపడతాడని పూర్ణమైన ఆత్మజ్ఞానం అనే పదం వాడాడండి ఇక్కడ పూర్ణమైన ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మజ్ఞానం అంటే ఏంటి? నేను అంటే ఎవరు, మన నిజమైన స్వభావం ఏమిటి, మనలోని ఒక దివ్యశక్తి ఉంది, ఆ దివ్యశక్తి విశ్వశక్తితో మేళవింపబడి ఉంది, అనుసంధానం చేసుకోబడి ఉంది. కాబట్టి మనలో ఉన్న దివ్యశక్తి విశ్వవంతటా ఉన్న దివ్యశక్తితో మనకున్న సంబంధాన్ని అనుభవపూర్వకంగా గ్రహించడం, ఇది ఆత్మజ్ఞానం అంటే, పూర్ణమైన ఆత్మజ్ఞానం అంటే. మళ్ళా ఇప్పుడు నేను అంటే ఎవరు తెలుసుకోవాలి? నేనంటే ఎవరు? దేహమా కాదు, పంచభూతాల యొక్క స్వరూపం. ఈ పంచభూతాల యొక్క స్వరూపమే ఈ సృష్టి అంతా ఉంది.
కాబట్టి నాలో దివ్యశక్తి ఏదైతే ఉందో మళ్ళీ అంతా అదే ఉంది అనుకున్నప్పుడు ఎదుటివాడి బాధ మన బాధ, మన సంతోషం వాళ్ళ సంతోషం అని ఎప్పుడైతే మమేకం అవుతామో, గ్రహిస్తామో, ఇంకా మృత్యు అంటే భయం ఎందుకు ఉంటుందండి? అట్టి పక్వ జ్ఞానం కలిగిన వాడు త్రయంబకుడైన పరమేశ్వరుడు. అలా పక్వజ్ఞానం కలిగిన త్రయంబకుడు అంటే 3 కళ్ళు కలిగిన వాడు ఆ పరమేశ్వరుణ్ణి యజనం అన్నాడండి. యజనం చేసినందువలన కలుగుతుంది అని చెప్పాడండి. పక్వజ్ఞానం అంటే జీవితం పట్ల, విశ్వం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండే స్థితి. అంటే పండు పక్వం అంటే పక్వం అంటే రుచిగా ఉంటుంది కదండి. పండు పక్వానికి వచ్చిందా అంటాం. అంటే ఏమిటి? రుచిగా ఉంటుందనే కదా అర్థం అండి. ఆ రుచిగా ఉండే విధానాన్ని తెలుసుకోవడమే ప్రార్థన. అటువంటి స్థితి కలిగిన వాడు పరమేశ్వరుడు. కాబట్టి పరమేశ్వరుని యజనం అంటే సర్వవిధాల సర్వకాల వ్యవస్థలందు కూడా వారిని ఆరాధించడము. సర్వవిధముల సర్వకాల సర్వావస్థలయందు ఆరాధించడము. ఇప్పుడు పరమేశ్వరుడు అంటే అంతటా ఉన్నవాడు, అన్ని రూపాల్లో ఉన్నవాడు ఆయనే. కాబట్టి 3 అవస్థలో కూడా ఆయన నిరంతరం గుర్తుపెట్టుకోవడము. ఎలా? మనకి దేహం ఇచ్చాడు. ఈ దేహంతో ఆయనకి ప్రదక్షిణ చేయడం, పూజ చేయడం, నమస్కారం పెట్టడం, ఇది శరీరంతో చేసే యజనము. వాచ నోటితో ఆయన స్తుతించడము, ఆయన గుణగుణాలను స్తుతించడము, ఆయన నామాన్ని జపించడము, ఆయన గురించి చెప్పడము, ఆయన ఆ భగవంతుడి గురించి వినడము, యథాశక్తి సేవించడము, శరీరాన్ని ధర్మకార్యాలకు వినియోగించడము, అధర్మ కార్యాల్లో వినియోగించకుండా ఉండడము. ఇది శారీరక యజనం. అంటే శరీరంతో భగవంతుని ఆరాధించడం. ఇంకా మనసులో సదా ధర్మబద్ధంగా ఉంచు. మంచి ఆలోచన పెట్టుకో. వివేకంతో ఆలోచించు. వ్యర్థ ప్రలాపాలు చేయవద్దు. వ్యర్థ ప్రలాపాలని భావించవద్దు. వ్యామోహాల పట్ల వైరాగ్యం ఉండు. మనసుతో సుఖదుఖాలని, మరణం గురించి వ్యర్థంగా చింతించవద్దు. సచ్చింతన, ధ్యానము అంటే ఎరుక కలిగి ఉండు. ఇది మానసిక యజనం. యజనం అంటే ప్రార్థన అండి. శరీరంతో ఏం చేయాలో చెప్పాడు, మనసుతో ఏం చేయాలో చెప్తున్నాడు, మాటతో ఏం చేయాలో చెప్పాడు. దీనినే భగవద్గీత ద్రవ్యయజ్ఞాలు, తపోయజ్ఞాలు అంటాయంటే. అంటే మనసుతో చేసేటి ఒకటి, చేతలతో చేసేటి మరొకటి. దేహంతో మనసుతో సద్గురుని సేవించు, పరిప్రశ్న చేయి, ఆ విధానాన్ని తెలుసుకుని ఆచరించు. తద్విధి ప్రణిపాతేన పరిపరిస్థేన సేవయా ఉపదేత జ్ఞానం జ్ఞాన తత్వదర్శన అని 4వ అధ్యాయం 34వ శ్లోకంలో చెప్తాడు కదండి. ఈ శ్లోకమే కదా బాబా మనకి అందించింది. ఇలా చేస్తే జ్ఞాన పరిపాకం కలుగుతుంది. మృత్యువు నుండి విడిపడతాం. దోసకాయ వేడి నుండి విడిపడిపోతాం. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసేదంటే మృత్యువు అంటే శరీరాన్ని విడిపడమే. జీవుడు శాశ్వతము అని తెలుసుకోవడం మృత్యువు నుండి విడిపడడం అంటే అండి. అందుకే దానికి దోసకాయతో పోస్తాడు. పండిన దోసకాయ చెడుతో దానికి గల బంధం నుండి దానికి అదే విడిపడ్డట్టుగా. దానికి మార్గం ఏమిటి? అనన్యమని ఈశ్వర ధ్యానం. అది ఈ మంత్రార్థంలో ఉన్న భావం. అనన్యమైన ఈశ్వర ధ్యానం. ఏమని? ఓ ప్రణవస్వరూప, 3 కన్నులు కలిగిన వాడా, నిన్ను పూజిస్తున్నా. సకల సద్గుణాలు సువాసనలను వెదజల్లి సుగంధ భరితుడు మీరు. సమస్త జీవులను పోషించేవారు మీరే. ఆరోగ్య బలాలను వృద్ధి చేసేవారు మీరే.
నా జీవితం దోసకాయ ఎలా సహజంగా ఊడిపడిపోతుందో అలాగే సంసార బంధాల నుంచి నన్ను విడుదల చేయనాయన, నాకు మోక్షాన్ని అనుగ్రహించు, మానసిక ప్రశాంత కలిగించు అని అనన్యమైన నిరంతరము చేయడమే అదే మనకి ఉదయ ప్రార్థన. ప్రతిరోజు మనం ఉదయ ప్రార్థన గుర్తు చేసుకోవాల్సిన అవసరము ఆవశ్యకము ఉందండి. ఉదయ ప్రార్థనలు ఆ 4 పేజీలు చూడండి ఎలా ఉంటుందో. అదే మృత్యుంజయ మంత్రం కూడా, ఉదయ ప్రార్థనే మృత్యుంజయ మంత్రం కూడా. బాగా గమనిస్తే మనకు అర్థమవుతుందండి. అలాగే ఆ మంత్రం చెప్పినట్టు చేయకుండా ఊరికి నోటితో అంతే సరిపోతుందా? ఆ మంత్రంలో ఏం చెప్పాడు? అనన్య శరణాగతి, ధర్మబద్ధమైన జీవితము, నిరంతరం ఆ భావాన్ని గుర్తుపెట్టుకోవడము. మృత్యుంజయ మంత్రం ఏమంటే నిరంతరము అందులో భావాన్ని నిరంతరము మననం చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటూ మనలో ఉన్న ఆలోచనలను కట్టడి చేసుకుంటూ మనసును నియంత్రించుకుంటూ ఉండడమే. అలా ఆలోచనని మనసు నియంత్రించకుండా నోటితో ఉచ్చరించినంత మాత్రాన ఉపయోగం ఉండదు. డాక్టర్ గొప్పవాడు, కానీ ఆయన మందులు చీటిచ్చి ఆ మందులు చదువుతుంటే మనకు రోగం తగ్గుతుందా? డాక్టర్ ఎలా చెప్పాడో ఆ మందులు ఏ ప్రకారం పొద్దున ఏం వేసుకోవాలో, మధ్యాహ్నం ఏం వేసుకోవాలో, సాయంకాలం ఏం వేసుకోవాలో, భోజనానికి ముందు ఏది వేసుకోవాలో, భోజనం తర్వాత ఏం వేసుకోవాలో అని ఆయన చెప్పే విధంగా చేయగలిగితేనే మన రోగం తగ్గుతుంది. అలాగే ఈ మృత్యుంజయ మంత్రంలో మన ఋషులు ఏం చెప్పారు, వాళ్ళ భావం ఏమిటి అని తెలుసుకొని చేయగలిగితే నువ్వు సత్ఫలితం ఉంటుంది. కాబట్టి ఇక్కడ పైన వివరించినటువంటి కూడా సదాచారంతో మళ్ళీ చెప్పాడండి. అనన్యమని చెప్పాడు, సదాచారంతో మంత్రజపాలు చేయాలట. మంత్రజపాలు సదాచారంతో చేయాలట. ఏమిటి సదాచారం అంటే మంచి నడవడిక కలిగి ఉండడం, సత్ప్రవర్తన కలిగి ఉండడం, ధర్మబద్ధమైన జీవన విధానం కలిగి ఉండడం, ఇది సదాచారం. నువ్వు ఎన్ని మంత్రాలు చెప్పినా కూడా నీలో నడవడిక తేడా ఉంటే ఉపయోగం లేదు. సత్ప్రవర్తన లేకపోతే ప్రయోజనము లేదు. ధర్మబద్ధమైన జీవన విధానం లేకపోతే అధర్మంలో ప్రయాణం సాగించిన వాళ్ళతో. అదే మనకి బాబా చేతులు ఉపదేశాలు అనుకుంటాను. నిజమైన మానవత్వాన్ని ఆచరించకుండా ఎన్ని జపతపాలు చేసినా అది నిష్ప్రయోజనము. నిజమైన మానవత్వాన్ని అలవరుచుకోవడమే ధర్మము అని భరద్వాజ మహర్షి గారు సాయిలామృత గ్రంథం రాస్తారు కదండి. నిజమైన మానవత్వాన్ని అలవరుచుకోవడమే ప్రధానము. పదం వేరే ఉంది, భావం అదే చెప్తున్నానండి. ప్రధానమైన సూత్రము. అది లేకుండా ఎన్ని మంత్రం చెప్పినా జపం చేసినా ఉపయోగం ఉండదు. ఈ సదాచారంతో కూడి ఆ మంత్రజపాలు చేస్తే నీకు మృత్యురహిత స్థితి కలుగుతుంది. అంటే ఏంటి? జన్మ లేకుండా ఉంటుంది, పునర్జన్మ లేకుండా ఉంటుంది. ఇదే భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలో చెప్పి ఉన్నాడు. చూద్దాం, అవకాశం ఉంటే భగవద్గీత కూడా సత్యంగా చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రద్ధాత్రయ విభాగ యోగము. శ్రద్ధాత్రయ అంటే 3. ఇప్పుడు చెప్పుకున్నామే, శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు. ఆ 3 బిడ్డ శ్రద్ధ కలిగి ఉండు. 3గా విడదీశాడు. విభాగ యోగము అన్నాడు. యోగం అంటే కలయిక, అంటే పరిపర విధాలుగా ఉన్న మనసుని ఒక దగ్గర చేర్చడము. మనం సింపుల్గా చెప్పుకోవాలంటే మన జీవిత విధానాన్ని సరైన దారిలో నడిపించుకుని వెళ్ళడము. ఇదండి ఈ మృత్యుంజయ మంత్రం. అంటే ఏదో చావు లేకుండా పోతుంది అని చెప్పే పెద్దలు చెప్పే మాట సరైనది కాదు. ఎందుకంటే పుట్టుక అంటే మరణం అనేది ఉంటుంది. పుట్టిన ప్రతిదీ అంతే. పుట్టిన ప్రతిదీ ఏనాటికైనా చావవలసిందే. ఒక వస్తువు పుస్తకం చూసుకోండి, నశించదా? వ్యక్తి నశించడా? వస్తువు నశించదా?
పరిస్థితులు నశించదా? ఇప్పుడంతా పగులు ఉంది, రాత్రి అవుతుంది, రాత్రి అంతా ఉంది, రాత్రి నశించిపోయింది, మళ్ళీ పగులు వచ్చింది, పగులు నశించింది, రాత్రి వచ్చింది అని ఎవడైతే గుర్తుపెట్టుకుంటాడో వాడికి మృత్యు భీతి ఉండదు. ఇప్పుడు మాస్టర్ గారు దీనికి అర్థం చెప్పడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చావు అంటే భయపడే అవసరం లేదు. చావు అంటే ఏముంది, బాబా భూమిలోకి పోవడమే కదా అని అంటాడు కదండి, బాబాగా చెప్తాడు కదండి. ఏనండి బిడ్డను చంపాను అనుకుంటున్నాను, సపత్నేకర్ అనుకుంటాను. చావు అంటే భూమిలోకి పోవడమే కదా, మళ్ళీ వస్తాడు కదా. అదే వెంకటేశ్వర చరిత్రలో కూడా వాళ్ళ అన్నగారు చనిపోతే ఆయన ఎక్కడ పోయినాడమ్మా, మళ్ళీ వస్తాడు కదా అన్నాడు. వెంకటేశ్వర చరిత్రలో మనకి అవధూత చర్యలు అనుకుంటారు వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, వాళ్ళ వెంకటేశ్వర అన్నగారు చనిపోయినప్పుడు చచ్చిపోలేదు, ఉన్నాడు వస్తాడులే అన్నాడు. అంటే నశించిన శరీరమే, మళ్ళీ జీవుడు మళ్ళీ వస్తాడు. వాళ్ళ అమ్మ చనిపోతే అమ్మ ఉండలే చావలేదన్నాడు. అంటే భగవద్గీత శ్లోకం సారాంశంతో కూడా వెంకటేశ్వర సింపుల్ కూడా చెప్పాడు. చావడం అంటే భూమిలోకి పోవడమే కదా అన్నాడు షిరిడి సాయినాథుడు. దీనికి అర్థం మనకి మాస్టర్ గారు ఎందుకు చెప్తున్నాడంటే, నువ్వు నిర్భయం కలిగి ఉండు, భయరహితుడే ఉండు, భయంతో ఉండొద్దు. క్షణక్షణం భయంతో ఉంటే నువ్వు నరకాన్ని అనుభవిస్తావు. కాబట్టి శాశ్వతమైన ఆనందం అనండి, పరమానందం అనండి, ప్రశాంతత అనండి, అది పొందాలంటే నువ్వు భయరహితుడు కావాల్సిందే. ఇప్పుడు ఈ అర్థం చేసుకోవడం వల్ల మన మనసుకి ఒక మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అనేదే ఈ మృత్యుంజయ మంత్రంలోని సారాంశం. ఎందుకు మనకు మాస్టర్గా చెప్పారంటే, మనం మృత్యుంజయ మంత్రం, మృత్యుంజయ హోమం అని పదాలు వింటూ ఉంటాం. బాగా చేసుకుంటే మనం చావు లేకుండా పోతుంది. చావు లేకుండా ఉంటే ఎంతకాలం ఉంటాడండి వాడు? చావును కావాలని ఆహ్వానిస్తాడు, నాకు ఎప్పుడు చావు వస్తుందా అని కూర్చుంటాడు వాడు. అందుకే మృత్యు దేవత అన్నారు. అలా ఉండాలనుకున్నాడు అనేక మంది ఉన్నారండి పురాణంలో. విసిగి వేసారిపోయినారు. కొడుకు యొక్క ఆయుష్ను కూడా తీసుకున్నాడు, తర్వాత విసిగి వేసారిపోయినాడు ఒక రాజు. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకుంది, దేహం మాత్రమే నశిస్తుంది, ఆత్మ నశించదు. కాబట్టి మన ఆత్మ ఉద్ధరణ కోసంగా ఈ మంత్రాన్ని నిరంతరం జపించుకుంటూ, ఏమని జపించడం అంటే, సర్వగతమైన చైతన్యమే నేను, నేనే సర్వగతమైన చైతన్యం అనే భావనని ఎప్పుడైతే మనం పెంపొందించుకున్నప్పుడు ఏమవుతుందంటే, మనసు ఆనందంగా ఉండగలుగుతాము అనే విషయాన్ని ఈరోజు మనకి భరద్వాజ మాస్టర్ గారు ఈ మృత్యుంజయ మంత్రం జపిస్తే ఎటువంటి ఫలితము, ఋషులు ఏం చెప్పారు, దాని భావం ఏమిటి అని తెలియజెప్పేదే ఈరోజు మన సత్సంగంలోని ముఖ్యాంశం. స్వస్తి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త.